రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. వీకెండ్ లో అన్ని చోట్ల మంచి కలెక్షన్ ని అందుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి జోరునే చూపించింది. 4వ రోజు వరకు వరల్డ్ వైడ్ గా 252 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డు కలెక్షన్స్ తో మాస్ బీభత్సం సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2 రోజుల్లోనే ఓజీ 100 కోట్ల క్లబ్ లోకి చేరి పవన్ కళ్యాణ్ కెరీర్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ గా నిలిచింది. ఇది వరకు భీమ్లా నాయక సినిమా టోటల్ రన్ లో 97.63 కోట్ల షేర్, 159 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన పవన్ కళ్యాణ్ తొలి సినిమాగా ఫీట్ సాధించింది ఓజీ. ప్రీమియర్స్ తో కలుపుకుని ఫస్ట్ డే 154 కోట్లు వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 3 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఓజీ ఫైనల్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనే చర్చలు మొదలయ్యాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. ఈ గ్యాంగ్స్టర్ మూవీ సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్, తమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది ఓజీ మూవీ. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కలిసి కనిపించారు. ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ఉపేంద్ర లిమై, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ వంటి తారలు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక మరోవైపు ఓజీ డే 5 కలెక్షన్స్ వివరాలు చూస్తే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కు వీకెండ్ కలిసి రావడంతో ఆదివారం నాడు భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. దీంతో 4 రోజుల్లో 252 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. అయితే డే 5 సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లలో కాస్త డ్రాప్ కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తెలుగు వర్జన్ లో 30%, తమిళ్లో 12%, హిందీలో 8% చొప్పున థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో కంటే సెకండ్ షోలకు ఓజీకి మరింత బుకింగ్స్ పెరిగాయి. ఈ పరిణామాలను చూస్తే 5వ రోజు ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్ లో 4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 40 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, కేరళ ప్లస్ హిందీలో 1 కోటి లెక్కన వరల్డ్ వైడ్ గా 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.